అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. దీని మీద మళ్ళీ ఇప్పటికైనా పునరాలోచించాలి. ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి హైడ్రా దూకుడు పెంచింది బాగా, మనం చూసాం నిన్న వీకెండ్స్ అయినా వదలలేదు. దాదాపు ఒక 4-5 ప్రాంతాల్లో కూల్చేశారు, విల్లాలను కూల్చేశారు, అక్రమ నిర్మాణాలు కొన్ని రేకుల షెడ్ వేసి కూల్చేశారు. అంటే హైడ్రా అనేది అంటే ఇది ఏమైనా కొందరికే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? దీన్ని ఏ రకంగా చూడాలి? బీజేపీ మీరు కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నట్టున్నారు. ఇది కేవలము ఈ సామాన్యులపై కాదు, మీరు చూపించాలి కొరడా. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కదా, చెరువుల్లో కాలేజీలు కట్టారు, వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదని మీరు అంటున్నారు. కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ముందు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే అండి. బట్ నిన్న హైడ్రా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హైడ్రా రంగనాథ్ గారు అనుకుంటా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇల్లు కూలగొట్టం, మా ఇల్లు కూలగొట్టమండి. అంత ఒక 10 రోజుల కింద కూడా కాలేజీలను కూలగొట్టమన్నారు. ఇక రేపు పొద్దున ఇంకోటి కూడా కూలగొట్టమంటారు. స్లోగా దాన్ని డైల్యూట్ చేస్తున్నారు, అయిపోతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం డైల్యూట్ చేస్తే మళ్ళీ అనుమానాలు వస్తాయి అనేటువంటి భయంతో సపడాకుండా చిన్నగా ఇక దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నంలో నిన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, రేపు కూడా వస్తుంది. ఇంకా చిన్న స్లోగా అయిపోతుంది, దాని పని అయిపోతుంది. అంటే హైడ్రా అంటే రాబోయే రోజుల్లో హైడ్రా అనేది కనుమరుగైతుంది అంటారా? కనుమరుగేం కాదు, అన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ చేసే పని నిన్న మొన్న చేసింది. జిహెచ్ఎంసీ ఎట్లయితే హైదరాబాద్ లో అనాది అంటే పర్మిషన్ లేని బిల్డింగ్ ఒక్కటి కూడా ముట్టుకోరు కదా. రోజుకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో ప్రభుత్వ అధినేత ₹1 కోటి పోతాయట రోజు వర్కింగ్ డే రోజు. ఎట్లా పోతాయంటే ఇల్లీగా ఒక సైకిల్ వేసుకొని సూపర్వైజర్ స్కూటర్ వేసుకొని ఒక సూపర్వైజర్ తిరుగుతూ ఉంటాడు. అక్రమంగా ఏడా స్లాబ్ వేస్తే అడవ 25,000 50,000 అడుగుకుంటాడు. అట్లా తీసుకపోయి ఆయన పెద్ద ఆయనకి ఇస్తాడు, ఆయన పెద్ద ఆయన తీసుకుపోయి ఇంకొక ఆయన ఇస్తాడు. జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ఎవరికో ఇస్తారు, ఆయన పోయి జనరల్ కమిషనర్, ఆయన పోయి మెయిన్ టౌన్ ప్లానింగ్, ఆ తర్వాత మంత్రికి ముఖ్యమంత్రికి కోట అయిపోద్ది కదా. మున్సిపల్ లో జరిగింది కూడా కదా, జరుగుతుంది. లేకపోతే హైదరాబాద్ లో ఇన్ని అక్రమ నిర్మాణాలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇది కూడా అంతే అయిపోయింది. దానికి నేను అనుకుంటున్నా స్లోగా దీన్ని డైల్యూట్ చేస్తూ ఒక 2 రోజుల తర్వాత హైడ్రా మేము కోర్టు కేసులు, నోటీసులు, స్టేలు ఇవన్నీ నడుస్తుంటాయి. ముందు గడుస్తుంది, ఆరంభ శరత్వం తప్ప ఇంకా ఏముండదు. ఇంతకుముందు అయ్యప్ప సొసైటీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి ప్రకాష్ రెడ్డి గారు మీరు అంటున్నారు మెల్లమెల్లగా హైడ్రా అనేది ఇక దాని పవర్ తగ్గిపోతుంది. కానీ ఇప్పటికీ సామాన్యులంతా కూడా ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం చాలా మంచి నిర్ణయం, బాగా తీసుకుంటున్నారు, మళ్ళీ చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అంటున్నారు. మీరు అంటున్నారు ఈ హైడ్రా రాను తగ్గిపోతే మళ్ళీ ప్రభుత్వం పైన ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా మీరు చెప్తున్నట్టు? నెగిటివ్ ఫీలింగ్ కాదండి. అంటే నేను ప్రాబ్లం ఏంటంటే మేము ఫస్ట్ డే రోజు మా పార్టీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి గారు చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు రూల్స్ ఫాలో కండి, గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయండి, మీరు హైడ్రా ద్వారా ఏమేమి చేయబోతున్నారో ప్రజలకు చెప్పండి. ఎవరైనా ఇల్లీగల్ కట్టుకొని ఉంటే సరే, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఎక్కడ కట్టుకొని ఉంటే కూలగొట్టండి. పేదోడికి పెద్దోడికి మధ్య తేడా చూడండి. పేదోళ్ళు కనుక మీరు ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చినటువంటి చెరువుల భూములు, ఎఫ్టీఎల్ భూములు కూడా ఉన్నాయి, వాటి విషయంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్, అధికార పర్మిషన్ తీసుకొని ఉంటే వాటికి కాంపెన్సేషన్ క్రియేట్ చేయండి. అక్రమంగా కట్టుకొని ఉంటే కూలగొట్టండి. ఇవన్నీ కూడా మేము కూడా మా సలహాలు చెప్పినాం, గైడ్ లైన్స్. ఏది వినరు కదా వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి మేము చెప్తే వింటే వాళ్ళకి వచ్చేది ఎట్లా వస్తుంది వాళ్ళకు. అందుకోసమనే ఇదంతా కూడా డ్రామా, హై డ్రామా. ఇది ఒక డ్రామా అని మేము మొదలే చెప్పినాము. ఇది హై డ్రామా. దేనికోసం ఆడుతున్నారు అనేది ఇక మనకు తెలిసిన విషయమే. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునే అంటే పెద్దగా దాన్ని ప్రజలు అంటే ఆరంభ శరత్వంలో బాగా కనపడుతుంది కాబట్టి అందరూ ఓహో చెరువులు బాగా చేయాలి. మేము కూడా అంటాం చెరువులు బాగా చేయాలండి, పర్యావరణం పరిరక్షించాలండి, చెరువులను కాపాడాలండి అని. హరీష్ రావు గారు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలల, రాజేష్ గారు మరి మీరు ఒకసారి రికార్డు వెనుకకు వేసి చూడండి, వచ్చిన రోజుల్లో 65 చెరువులను మొత్తం బాగా చేస్తున్నా, నేను మిషన్ కాకతీయ కింద 65 చెరువులు పెట్టేసిన, మొత్తం తవ్వేస్తా, మొత్తం నీళ్లు నింపేస్తా, ఇవన్నీ చెప్పినారు. అన్ని పోయి విజిట్ చేయించినాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ నాయకులు వాళ్ళు పోయి విజిట్లు చేసిన చెరువుల దగ్గర పోయినారు. ఇంకా వీళ్ళు ఓన్లీ ఆఫీసర్లే పోతున్నారు. వాళ్ళైతే అధికారికంగా పొలిటికల్ పర్యటన కూడా చేయించారు. కానీ ఫైనల్ ఏమైంది, ఒక్క చెరువు తట్టడి మట్టెత్తలే, ఒక్క చెరువు తట్టడి మట్టెత్తారు హైదరాబాద్ మొత్తం కలిపితే. మరి ఇంకెక్కడ ఉందండి చెప్పుకోవడానికి, మీడియాలో రావడానికి? లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసుకోవడం కోసం అదొక డ్రామా చేసి, ఈ డ్రామా ద్వారా ఒక 4 రోజుల పాటు ఎవరిని అడగొద్దు, రైతు భరోసా అడగొద్దు, రైతు రుణమాఫీ అడగొద్దు. ఇంక చర్చలే లేదు కదా. మీరు రైతు రుణమాఫీ అయ్యిందా కదా చర్చ లేదు, ధరని ఏమైందా, భూమాత చర్చ పెట్టద్దు. భూమాత మీద మీరు ఓపెన్ డాక్యుమెంట్ పెట్టినారు. కానీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ హైడ్రాను ఇటు పక్క రాష్ట్రాల్లో కూడా ఈవెన్ నిన్న
చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్టే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం, మనం కూడా హైడ్రా తీసుకొద్దాం, ఎందుకంటే లేదని చూస్తున్నాం కదా ఈరోజు మన విజయవాడ ఏ రకంగా మునిగిపోయింది అనేది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది మంచి నిర్ణయం కదా. రాజేష్ గారు మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, బీజేపీ సైడ్ నుంచి చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, చెరువులు కాపాడడానికి మా మద్దతు ఉంటుంది, పర్యావరణ పరిరక్షణకు మా మద్దతు ఉంటుంది. మరి ఇంకా కానప్పుడు కామలే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మద్దతు అంటున్నారు, ఒకవైపు ఏమో మేము మద్దతు, మా వ్యతిరేకత లేదా అంటున్నారు, కానీ పేదోళ్ళలో కూర్చోద్దని మళ్ళీ అంటున్నారు. సరే మీరు ఏమంటారు, పేదోళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి. రాజేష్ గారు దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి 4 సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్ గా రాజకీయ ప్రత్యర్థుల మీద కూర్చోటం కాదు. మీరు ఎక్కడెక్కడైతే పూర్తిగా చెరువులు ఆక్రమించుకున్నారో ముందు వాటి లిస్ట్ బయటకు తీయండి, ఎవరు ఆక్రమించుకున్నారో బయటకు తీయండి, వాళ్ళ పేర్లు బయటకు తీయండి, వాళ్ళ లిస్ట్ బయటకు తీయండి. ఇవన్నీ చేయకుండా పెద్దోళ్ళ ఇప్పుడు లంచం ఇస్తే ఆగిపోతుంది, లంచం ఇవ్వకుండా కూలగొడతాం అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇక అది పేరు వచ్చేసింది, హైదరాబాద్ నగరంలో పేరు కనపడుతూనే ఉంది. ఇంకా మీరు కొత్తగా చేసేదే ఉంది. ఇంకా లంచం ఇస్తే ఆగిపోతుంది, లంచం ఇవ్వకుండా ముందు మాట్లాడుకుంటే కూలగొట్టేస్తాము. ఇది ఆ పరిస్థితి కాదు కదా. కానీ హైడ్రా అట్లాంటి పరిస్థితి కాదండి, కాదు కదా మీరు అన్నట్లు. సరే కూలగొట్టడం కాదు, రాజకీయ ప్రత్యర్థులను కూలగొట్టడం కాదు, లంచం ఇస్తే కూలగొట్టడం కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నట్లు నిజంగా ఇప్పుడు లంచం ఇస్తే కూల్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చారు, అది నాగార్జున లంచం ఇవ్వలేకనా, కానీ కూల్చారా లేదా? అది ఇంకేదో అది ఉండింటది. మా శ్రీనివాస్ రెడ్డి కూడా కూల్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కూల్చారు తెలుసా మీకు? ఆ శ్రీనివాస్ రెడ్డిని కూర్చిన తర్వాత అది FTR లో ఉందా బయట ఉందా అనేది ప్రొసీడింగ్. అది ఎప్పుడు దాన్ని జీవో ఇష్యూ చేశారు, 2 రోజుల తర్వాత కూలగొట్టినాక 2 రోజులకు ఇది FTR ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను సామాన్య మానవుడు అంటే ఎట్లా తెలుస్తుంది? మా శ్రీనివాస్ మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెప్తే కూలగొడతాడు, ఇంకొక ఆయన చెప్తే కూలగొడతాడు, ప్రత్యర్థులను కూలగొడతారు. ఇది కాదు కదా సమస్య. మీరు ఫాక్స్ సాగర్ కూలగొట్టండి అంతేందుకంటే మీకు మానస సరోవర్ హైట్స్ ఉన్నాయి కదా, ముట్టుకుంటారా? వాటిని ముట్టుకుంటారా అంటున్నా. మీరు ఎందుకు ముట్టుకోరు? మీ పెద్దోళ్ళయి, మీ పార్టీ నాయకుల పెద్దోళ్ళే ముట్టుకోరు మీరు. అదే కదా మీరు ఇవ్వాలనుకుంటే, లేదా మీ మిత్రపక్షమైనటువంటి పార్టీ నాయకుల యొక్క అవి ముట్టుకోరు మీరు. నడుస్తున్నది కనపడితే ఉంది ప్రజలకు ఈ రోజున. కాబట్టి మేము హైడ్రాకు కూలగొట్టడానికి మద్దతు ఇస్తుంటే సెలెక్టివ్ గా చేసుకొని కూలగొట్టడానికి కాదు, మీరు మొత్తం చెరువులను కాపాడడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక అవసరము. ఆ ప్రణాళిక మీరు తయారు చేయలేదు. దుందుడుకని కాదు, మీరు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ పని మొదలు పెట్టారు. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్లు వేరు, మీ అవసరాలు వేరు, మీరు దానికోసం మీరు చేయాలనుకున్నటువంటి పని వేరు. మద్దతు ఇస్తున్నది నిజంగా చెరువులను కాపాడడానికి, పర్యావరణం కాపాడడానికి. దిలీప్ గారు ఏంటి ఆరోపణలు, ఏంటి ఏం చెప్తారు దీనికి? ఆరోపణలు ఏ పని